నిన్నటి వరకు ఇండియా రష్యా దగ్గర ఆయిల్ కొనడం ఆపేయాలి, లేకపోతే ఇంపోర్ట్స్ పైన టారిఫ్స్ పెంచుతానంటూ వార్నింగ్ ఇచ్చిన అదే ట్రంప్ నిన్న సడన్ గా ఇండియాతో ఒక బిగ్గెస్ట్ డీల్ అనౌన్స్ చేశాడు. అండ్ ఈ డీల్ చేసుకోవడానికి మెయిన్ కారణం ఇండియా ఇకపైన రష్యా దగ్గర కాకుండా వెనిజులా అండ్ యూఎస్ఏ దగ్గర ఆయిల్ కొంటారనే ఉద్దేశంతో. అండ్ దీనివల్ల ఇండియన్ మార్కెట్ అండ్ ఎకనామీలో ఎలాంటి చేంజెస్ జరిగాయో చెప్తా, ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. మనం కనుక చూసుకుంటే $1 వాల్యూ 91.49 రూపీస్గా ఉండే, అండ్ ఇప్పుడు అది 90.30 రూపీస్కి స్ట్రెంథెన్ అయింది. అండ్ మొన్నటి వరకు ఇండియా పైన ఉన్న రెసిప్రోకల్ టారిఫ్స్ 25% నుంచి 18%కి తగ్గించింది యూఎస్ఏ. అండ్ ఈ డీల్ వల్ల ఇండియా లాభపడ్డట్టు పైకి కనిపించిన రియాలిటీ ఇంకోలా ఉంది. ఈ డీల్ తర్వాత మన ఇండియాకి యూఎస్ఏలో ఎంత యాక్సెస్ దొరుకుతుందో యూఎస్ఏ ప్రొడక్ట్స్ కి కూడా ఇండియాలో అంతే యాక్సెస్ దొరుకుతుంది. దీనివల్ల యూఎస్ బేస్డ్ అగ్రో ప్రొడక్ట్స్ అన్ని ఇండియాలో ఈజీగా అమ్ముకుంటారు. అండ్ ఈ డీల్ తర్వాత ఇండియా రష్యా దగ్గర కాకుండా యూఎస్ఏ అండ్ వెనిజులా దగ్గర ఆయిల్ కొనుక్కోవాలి. సో దీనివల్ల మనకు ఖచ్చితంగా కాస్ట్ ఎక్కువనే పడుతుంది. నన్ను అడిగితే ఈ డీల్ అంత పెద్ద గొప్ప డీల్ ఏం కాదని నేనంట. దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.